యేసున ఎట్లు అంతమొందెంతుమా అని పరిసయ్యలో కుట్ర చేస్తున్నారు అని ఈనాటి సువిశేష ప్రారంభములోనే చదువుకున్నాము. ప్రభువును చంపటానికి వాళ్ళు ఎందుకు కుట్ర చేస్తూ ఉన్నారు, ఆ పరిస్థితులు ఎందుకు కల్పించబడ్డవి అన్నది ముందుగా మననము చేసుకుంటే అంతకుముందు ఉన్నటువంటి సంఘటనలు అన్నీ కూడా ఒకదానికొకటి తోడవుతూ ఉన్నాయి. పరలోక రాజ్యము సమీపించింది, హృదయ పరివర్తన చెందండి అని తన బోధనను ప్రారంభించినటువంటి ప్రభువు తాను ఎన్ని అద్భుతాలు చేసినా, ఎంత బోధించినా పరివర్తన చెందడము లేదు అని చెప్పి ప్రభువు వాళ్లను ఖండిస్తూ ఉన్నారు. అలాగే చట్టరక్షణ, ప్రాణరక్షణ అనేటువంటి అంశాలను గురించి బోధించినప్పుడు ప్రాణానికి ప్రాధాన్యత ఇవ్వాలి అని నిర్ముఖమాటంగా చెబుతూ ఉన్నారు. వాటిని అర్థం చేసుకునేటువంటి విధానాన్ని గురించి స్పష్టం చేస్తూ ఉన్నారు. అందుకోసమే ఇవన్నీ విన్నటువంటి ఈ మత చట్ట సాంప్రదాయ సంరక్షకులు అంటూ ఉన్నారు, పరిసయ్యులు, వేదశాస్త్రులు, వీళ్ళందరూ వాళ్ళు ప్రభువుని అంతమొందించాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు, లేక చంపాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. అయితే ప్రభువు మాత్రము తన పనిని కొనసాగిస్తూ ఉన్నారు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా తన పనిని ప్రభువు ఆపడం లేదు. ఆ పరిస్థితులకు అనుగుణంగా తాను స్పందిస్తూ తన పనిని మాత్రము, తన లక్ష్యాన్ని చేరుకోవడానికి తాను చేయాల్సినటువంటి పనిని, బాధ్యతను కొనసాగిస్తూ ఉన్నారు. అందుకే మత్తయి ఈ విధంగా ప్రభువు చేసేటువంటి ఆ పనిని చూచే ఇజ్యాసు ప్రవక్త ప్రభువును గురించి చేసినటువంటి ప్రవచనము లేక చెప్పినటువంటి మాటలు వాస్తవ రూపము దాల్చాయి అని చెప్పి వ్యాఖ్యానిస్తూ ఉన్నాడు. ఇజ్యాసు ప్రవక్త ప్రభువును గురించి ఏమని ప్రవచించాడు అనేది మననం చేసుకుంటే, ఆయన ప్రియమైన ఎన్నుకొన్న సేవకుడు అని చెప్పి అంటూ ఉన్నారు. దేవునికి ప్రియమైన వాడు అంటే ఇష్టమైనటువంటి వ్యక్తి, ఎన్నుకొన్నటువంటి వ్యక్తి. దేవుడు ఆయనను ఒక పని కోసం ఎన్నుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత ఆయన తన సేవకుడిగా భావిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే సేవకుడు యజమాని చెప్పినటువంటిది తూచా తప్పకుండా చేస్తాడు. యజమాని ఆజ్ఞను పాటించటమే సేవకుని యొక్క లక్ష్యము. కాబట్టి అదే విధముగా క్రీస్తు కూడా తండ్రి దేవుని ఆజ్ఞకు విధేయించి దానిని పరిపూర్తి చేస్తూ ఉన్నారు. పరిపూర్ణమైనటువంటి విధేయత చూపిస్తూ ఉన్నారు. అందుకే దేవుడు ఆయనపై తన ఆత్మను ఇస్తూ ఉన్నారు. ఆ ఆత్మాభిషేకము పొందినటువంటి క్రీస్తు తన పనిని కొనసాగిస్తూ ఉన్నారు. అందుకే ప్రభువే స్వయంగా అంటూ ఉన్నారు, ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను ప్రకటించడానికి, బంధితులకు విముక్తిని ప్రకటించడానికి అంటూ ఆయన తనను అభిషేకించినట్లుగా చెబుతూ ఉన్నారు. మరి ఈయనకున్నటువంటి లక్షణాలు ఏమిటి అనేది కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. ఈయన వివాదములాడడు, వివాదాలు ఉండవు. ఈ వివాదాల కోసం వెళుతూ ఉన్నట్లయితే వాగ్వివాదాలకు వెళితే దానికి అంతము ఉండదు. అందుకే అవతల వాళ్ళు ఎలాంటి వాదాలను వినిపించినప్పటికీ కూడా తాను మౌనము వహిస్తూ ఉంటారు. ఎందుకు అంటే తన లక్ష్యము వేరుగా ఉంటుంది. అందుకే కేకలు కూడా ఉండవు, ఈ అరవడాలు ఎలాంటివి ఉండవు. ఎందుకు ఆయన కేకలు వేయడు అంటే, కేకలు వేయడం మొదలు పెడితే అవతల మనిషి చేసినటువంటి పనిని ఖండించేటువంటి నేపథ్యంలో మాట పెరుగుతుంది, వివాదాలు పెరుగుతాయి, కక్షలు, కార్పణ్యాలు అంటే రెండు వైపులా ఇవి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రభుని వైపు నుంచి ఎలాంటి కోపతాపాలు, పగ, ప్రతీకారాలు ఉండకూడదు. చెప్పిన పని చేయడం తప్ప వివాదాలాడడానికి కాదు. కాబట్టి తనకున్నటువంటి నైజము వేరు. ఏమిటి ఆ నైజము అంటే, నిన్నటి రోజున మనము ఇంతకుముందు ఈ
మత్తయి సువార్తలోనే 12వ అధ్యాయము ప్రారంభ వచనాలలో చూస్తూ ఉన్నాము. ఆయన కనికరము కలిగినటువంటి మనిషి అని. నేను కనికరాన్ని కోరుతూ ఉన్నాను కానీ బలిని కాదు. కాబట్టి కనికర హృదయుడైనటువంటి ప్రభువు ఈ విధమైనటువంటి వివాదాలకు కానీ కేకలకు కానీ ఆయన తావివ్వడం లేదు. అందుకే తన ఉనికిని దాస్తూ ఉన్నారు. అందరూ చంపడానికి చూస్తూ ఉన్నారు. ఎదురబడితే బాహాబాహి అనుకోవాల్సి వస్తుంది. అది తన పనికి అంతరాయం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా పనిని మాత్రం చేస్తూ ఉన్నారు. బోధన స్వస్థత ఎప్పుడూ ఆపలేదు. కానీ తన ఉనికిని మాత్రము తాను ఎక్కడున్నది ఎలా ఉన్నది అనేటువంటిది ఆ సమయంలో ఎవరిని కూడా చెప్పొద్దంటూ తన పనిని తాను కొనసాగిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఆయనకున్నటువంటి స్వభావాన్ని గురించి ప్రవక్త అంటూ ఉన్నారు. నలిగిన రెల్లును కూడా ఆయన విరువడు, మకమకలాడుచున్న దీపాన్ని కూడా ఆర్పడు. గడ్డిపోచ నలిగిపోతుంది. నలిగిపోయినటువంటి దాన్ని కూడా ఆయన విరిచివేయడు, దాన్నంత జాగ్రత్తగా ఉంచుతూ ఉంటాడు. అంటే అంతటి సాధు స్వభావుడు అని. అలాగే మకమకలాడేటువంటి దీపం అంటే నూనె లేనప్పుడు దీపం ఆరిపోతూ ఉంటుంది. అది కొడగట్టేటువంటి దీపం అంటూ ఉంటాము. మరి అలాంటప్పుడు ఆరిపోతూ ఉంది. ఆరిపోయేటువంటి ఆ సమయంలో కూడా దానంతటది ఆరిపోవాలే కానీ ఈయన మాత్రము ఆర్పడు. అంటే చివరి వరకు కూడా ప్రతిదానికి వేచి చూడడము ఆయన లక్షణము. అందుకే యోధా ఇస్కారియోతు తన శిష్యగణములో ఉన్నప్పటికీ కూడా ఆయన్ని బయటికి పంపించనూ లేదు, శిక్ష వేయనూ లేదు. చివరి వరకు తన శిలువ మరణము వరకు కూడా ఆయనకు అవకాశాన్ని ఇచ్చారు. ఆయనను శపించనూ లేదు, శిక్ష వేయనూ లేదు. కానీ అవకాశం అయితే ఇచ్చారు. అవకాశాన్ని వినియోగించుకుంటారా లేదా అనేటువంటిది అవతల వాళ్ళ మీద ఆధారపడి ఉంది. కానీ తన వరకు వచ్చేసరికి మాత్రము ఈ ఆరిపోయే దీపాన్ని కూడా ఆర్పకుండా చివరి వరకు దానికి అవకాశాన్ని ఇవ్వడమే ప్రభువు యొక్క లక్ష్యము. కానీ అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది న్యాయం కోసం పట్టినటువంటి పట్టు మాత్రము విడవడు. ఎప్పటి వరకు అంటే దానికి విజయాన్ని చేకూరేంత వరకు. అలాంటి గట్టి పట్టుదల ఆయనలో ఉంటుంది. తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ఆ పట్టు మాత్రము వదలరు. ఎలాంటి కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా తన ప్రాణాన్ని ఇవ్వడానికైనా సిద్ధపడుతూ ఉన్నారు. కానీ తండ్రి దేవుడు తనకిచ్చినటువంటి లక్ష్యాన్ని మాత్రము ఆయన వదులుకోవడం లేదు. బహుశా ఈ స్ఫూర్తితోటేనేమో మనము పాఠాల్లో ఒక చిన్న పద్యాన్ని చెప్పుకుంటూ ఉంటాము. పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు, పట్టి విడుచుట కంటే పడి చచ్చుట మేలు అని చెప్పి అంటూ ఉంటారు. ఆ చిన్ని మాటల్లోనే మనకు ప్రభువు చెప్పినటువంటి ఈ సూత్రము స్పష్టమవుతూ ఉంటుంది. కాబట్టి ఈ పట్టుదల పట్టుబట్టడం దేనికోసము? మూర్ఖత్వముతో కాదు, అనవసరమైన విషయాలకు కాదు, చెడు విషయాలకు కాదు, న్యాయానికి, ధర్మానికి. న్యాయము కోసం, ధర్మం కోసం పట్టుబట్టినప్పుడు ప్రాణాలు పోయినా సరే దాన్ని వదలకుండా విజయాన్ని చేకూరేంత వరకు ఆ పట్టుదలను వదలకూడదు అనేటువంటిది ప్రభుని జీవితము ద్వారా మనకు అర్థమవుతూ ఉంటుంది. మరి ఎలాంటి స్వభావము కలిగినటువంటి క్రీస్తును మనము ఈరోజు అనుసరిస్తూ ఉన్నాము. ఆయనతో ఏకత్వాన్ని దివ్య సత్ప్రసాదము ద్వారా చెందుతూ ఉన్నాము. మరి అలాంటప్పుడు మన స్వభావము క్రీస్తు స్వభావంగా మారేటప్పుడు, మనము క్రీస్తు శరీరములో అవయవములుగా ఉన్నప్పుడు ప్రభువులో ఉన్నటువంటి ఈ లక్షణాలన్నీ కూడా మనము పుణికి పుచ్చుకోవాలి. ప్రభుని మరో రూపముగా మనము ఈ లోకములో జీవించాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. అలా జీవించగలిగినప్పుడు దేవుడు మన గురించి కూడా చెప్పగలగాలి. ఇతడు నాకు ప్రియమైన వాడు, ఇతనిని గురించి నేను ఆనందించుచున్నాను. ఈ రోజున మనం ఒక్కొక్కళ్ళము కూడా దేవుని ఎదుట నిలబడితే, ఇదిగో నిన్ను చూచి నేను ఆనందిస్తున్నాను అని మనతో కానీ, ఇదిగో ఈ మనిషిని చూసి నేను ఆనందిస్తున్నాను అని ఇతరులతో కానీ మన గురించి దేవుడు చెప్పగలిగేటువంటి స్థాయిలో మనం ఇప్పుడు ఉన్నామా లేదా అనేది మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అలా చెప్పగలిగే స్థాయిలో ఉంటేనే మనము క్రైస్తవులమైనందుకు మన జీవితం చరితార్థమవుతూ ఉంటుంది. లేకపోతే ఇంకా సమయం ఉంది.
నలిగినటువంటి రెల్లెనైనా విరుబడని ప్రవక్త చెబుతూ ఉన్నారు. మనకు ఇంకా భగవంతుడు అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. మనము తుది శ్వాస విడిచేంత వరకు కూడా సమయం మన చేతుల్లో ఉంది, అంతా మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ఈ సమయాన్ని, ఎప్పటి నుంచి ఉన్నటువంటి సమయాన్ని వినియోగించుకొని హృదయ పరివర్తన చెంది దేవునికి ప్రియమైనటువంటి వ్యక్తులముగా మనలను, మన మాటలను, మన క్రియలను చూచి దేవుడు సంతోషించేటట్లుగా మన జీవితాలను మలుచుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. మరి అలాంటి మనస్తత్వాన్ని మనందరికీ కూడా ప్రసాదించమని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని, బుద్ధిని మనందరికీ ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.